అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల గురించి మంత్రి మనోహర్ కు వివరించారు. ఆయా అంశాలపై మంత్రి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకుంటూ 14 రోజుల్లోపు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ చూసినా గుంతలమయంగా రోడ్లు ఉండేవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా చెబుతూ ప్రజలిచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి గడువు లోపల పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి వివరించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పలు శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రోడ్ల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు అందించాల్సిన సహాయం కానివ్వండి, పొదుపు సంఘాలు ఉన్న మహిళలకి అందించాల్సిన రుణాలు కానివ్వండి, తల్లులకి బిడ్డలు చదివించుకోవడానికి చక్కటి పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా తల్లికి వందనం ద్వారా కానివ్వండి, లేదా మహిళలు సమాజంలో ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది మనందరి కోసమే. అయితే ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు కొంతమంది కావాలని పిటిషన్లు పెడుతూ ఉంటారు, కొంతమంది పాపం తిరిగి విసిగిపోతారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏం చేసినా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే కొలిపల్లో నాకు బాగా గుర్తు, ఒకరోజు గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఒక చిన్న మండలంలో ఊహించని విధంగా మనకి ఆ రోజు గ్రీవెన్స్లు వచ్చినాయి. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తే 14 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తా అని మాట ఇచ్చాం. ఆ రోజున దాదాపు 90% పైనే పరిష్కారం చేశాం. మీరు అందించే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయి ఇవాళ, నేను వాళ్ళకి మరొకసారి వారికి ఇదే మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా 14 రోజుల లోపు ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము అడుగులేస్తాం. వీలైతే కొంతవరకు ఈ రోజే చేస్తాం. ఈరోజు సాయంత్రం వల్ల ఆ అర్జీలన్నింటి కూడా కొంతవరకు పరిష్కారం చేసేట్టు చేస్తాం. ఏవైనా సమస్యలు ఉన్నవో లేకపోతే కావాలని కొంతమంది తెలియక అవగాహన లేకుండా, ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఎవరైనా కూడా విధి విధానంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. తెలియని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగితే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తాయి. మన కొలిపర మండలంలో తహసీల్దార్ గారు వారి సిబ్బంది దాని గురించి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారు. కొంతమందికి ఎవరికైతే కుటుంబాల్లో పాపం సహకరించని పరిస్థితులు ఉంటాయి, కొంతమంది చిన్న వయసులో భర్తలు కోల్పోతారు, బిడ్డల్ని పోషించుకోలేరు, కొంతమంది వికలాంగులుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఇద్దామని ఒక నిర్ణయం తీసుకుని అంత్యోదయ అన్న యోజన పథకం కింద వాళ్ళందరికీ కార్డులు ఇస్తున్నాం. అవి కూడా ఈ రోజు కొంతమందికి మనం దాదాపు 20 మందికి సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసుకుంటాం. భవిష్యత్తులో కూడా నేను మరొకసారి ముగించే ముందు ఒకటే మాట చెప్తున్నాను. ఈ కొలిపర మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాం కదా. ఆ విధంగా మనం పనిచేసుకోగలిగితేనే మరొకసారి మనకి అపూర్వ వైభవం రాగలుగుతుంది. రైతాంగానికి సంబంధించిన పంట కాలువలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం, డొంక రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, వీటన్నింటినీ కూడా ఈ 3 నెలల్లోనే పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. R&B రహదారులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక నిబద్ధతతోటి కార్యక్రమం పూర్తి చేయాలనుకునే ఒక తపనతోటి పనిచేస్తున్న యంత్రాంగాన్ని దయచేసి మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎక్కడ పొరపాటు జరిగితే 100కి 100% మీరు నిలదేయండి. దానికి బాధ్యత మేము తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. అది పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగం కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైనా సరే సహజంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరిగితే అందులో వాస్తవాలు మీరు తెలుసుకుని పొరపాటు జరిగింది మాకు ఇట్లా ఉండకూడదు అని అంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దాని గురించి స్పందిస్తాం తప్ప ఆ బాధ్యత మాది కాదనే మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనవని సందర్భంగా తెలుపుకుంటూ